చెప్పుకోవాలి కానీ ఆమె నా అప్లైన్ పేరు చెప్పుకోవడం ఏంది? నేనే నా అప్లైన్ పేరు చెప్పుకుంటున్నా. మధ్యలో నేను ఎక్కడ పోతున్నా మరి? నా నేమ్ ఎందుకు చెప్పుకోవట్లేదు? నా నేమ్ చెప్పుకోవాలి. నా నేమ్ చెప్పుకోవాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మీరు మీకు సమస్య భావించుకోకండి. నేను ఏదైనా చేయగలుగుతా. నాతోని ఏదైనా అయితది. నేను ఏదైనా చేయగలుగుతా. నేను చెప్తే ఎందుకు వినరు? నేను వెళ్తా. ఈరోజు వెళ్తా, రేపు వెళ్తా. అరే 1 వీక్ వాళ్ళ దగ్గరికే వెళ్తా. అప్పుడైనా వాళ్ళు అర్థం చేసుకోరా? అర్థం చేసుకోకపోతే వాళ్ళంతా మూర్ఖులు లేరని వదిలేసేయండి. కానీ చెప్పడం మన బాధ్యత. సమస్య అనుకోవద్దు ఫస్ట్. పోతే వింటరా వినరా, వింటరా వినరా ఇవన్నీ విడిచిపెట్టి అప్లైన్ మీద ఆధారపడడం కొంచెం తీసేయాలి. మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవాలి. తెలిసిన విషయాన్ని చెప్పాలంతే. ఈ ఈ ఈ అప్లైన్ ని ఎప్పుడైతే మీరు పక్కకు తప్పేస్తారో అక్కడ మీరే హీరో అవుతారు. ఎవరైనా అక్కడ మీరు హీరో కావాలంటే అప్లైన్ ని కొంచెం 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 పక్కకు ఉంచాలి. ఇక్కడ మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారో అక్కడ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు క్లియర్ చేయడానికి అప్లైన్ వాడుకోవాలి. సో ఇలాంటి సమస్య ఉంటే ఎవరైనా సరే తీసేయండి. నెక్స్ట్ is to think yourself weak. ఇక్కడ చెప్పాను కదా, మిమ్మల్ని మీరే సమస్య భావించుకుంటే. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే వీక్ అనుకుంటామో అప్పుడు మనకు గ్రోత్ కాలేదు. కానీ నెక్స్ట్ ఎప్పుడైతే మనల్ని మనం స్ట్రాంగ్ అనుకుంటామో నెక్స్ట్ ఇలా అనుకున్నప్పుడు నెక్స్ట్ షేర్ చేయండి. ఇలా అనుకున్నప్పుడు మన టీం గ్రోత్ కాదు. కానీ ఎప్పుడైతే మనల్ని మనం స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వెల్త్నెస్ ఈజ్ డెత్, బలమే జీవనం, బలహీనతే మరణం. ఇలాంటి కాన్ఫిడెంట్ ఎవరికైనా ఉంటుందో 100% సక్సెస్. ఇక్కడ సమస్య ఎప్పుడు సమస్య కాదు, దాన్ని తీసేయండి. సమస్యను తీసేయండి. ఎదురుల సమస్య కూడా మన సమస్యగా తీసుకోవద్దు. మనం చేసే పని చేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఇలా చేసుకుంటూ వెళ్తే ఈ బలమే జీవనం, బలహీనతే మరణం. ఏదైనా సరే నేను చేస్తా, నేను చేసి చూపెడతా, నాతో నైతుంది, నాతో ఎందుకు కాదు, నేను ఎందుకు వేయలేను. దీనిలా సిస్టమ్ లా ఎడ్యుకేషన్ ఉంది, ఆ విజన్ ఉంది, డ్రీమ్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి, ట్రిప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు నాతో ఎందుకు కాదు? ఇక్కడ సిస్టమ్ ఏం చెప్పింది? నీ వరకు నువ్వు వేసుకో, ఇవన్నీ తీసుకో అని చెప్పింది. అది ఆ సమస్యను తీసేసి ఇవన్నీ వేసుకుంటూ పోతే మనలాంటి వాళ్ళు ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఈ సిస్టమ్ ను ఫాలో అయితే అవన్నీ సాధ్యమే. నెక్స్ట్ తిరస్కరణను మనసుతో తీసుకోవద్దు. ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళామో, నువ్వు నా దగ్గరికి రాకు, నాకు చెప్పకు, నాకు వద్దు వెస్టేజ్ గురించి నాకు ఎందుకు చెప్తున్నావు అంటే వెంటనే నేను చేసేది కరెక్టేనా, నేను ఎందుకు చెప్తున్నా, ఇంతమంది అంటారు, నేను కూడా పని చేస్తా, నేను కూడా వెయ్యా, 100 మంది 100 రకాలు అంటారు. నీకు ఒక కమిట్మెంట్ అంటూ ఉంది కదా, అది నీ మైండ్ కు తీసుకోవద్దు. ఫస్ట్ కమిట్మెంట్ మనకు ఉన్నప్పుడు మన మైండ్ కి ఏది వచ్చినా తీసుకోవద్దు. ఒకటే కనబడాలి, మనం వెళ్లే దారిలా ఎన్నో వస్తాయి. పాము ఎలా వెళ్తుంది? అలాంటి దారి ఉంటుంది, దాన్ని స్ట్రేట్ చేసుకుంటూ వెళ్ళడమే తెలవాలి మనకు. కానీ అన్ని ఇటు తిరిగింది అటు తిరిగింది అని చెప్పి అవన్నీ మన మనసుకు తీసుకున్నాం అనుకో, అక్కడ ఏముంటది. సో చాలా రిజెక్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఇక్కడ మన బిజినెస్ లో ఏంటంటే ఎన్ని రిజెక్షన్స్ వస్తాయి అంత సక్సెస్ కావచ్చు. సో ఆ రిజెక్షన్స్ ని ఛాలెంజ్ గా తీసుకోవాలి. కానీ నన్ను ఇట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు, నేను చెయ్యా, అసలు ఎందుకు ఎత్తున్నాయి వేస్టేజ్, ఈ సబ్బు పేస్ట్ పట్టుకుని తిరుగుడేంది, సబ్బులు పేస్ట్లు అమ్ముడేంది. చాలా మంది చులకనగా చూస్తారు, సబ్బులు పేస్ట్లు పట్టుకొని తిరుగుతారు. చులకనగా చూసే వాళ్ళు చూస్తారు, వాళ్ళకి తెలియదు కదా వెస్టేజ్ ఏముందో. నీకు తెలుసు, నువ్వు సిస్టమ్ ని తెలుసుకున్నావు, సిస్టమ్ గురించి అర్థం చేసుకున్నావు, నీకంటూ ఒక కమిట్మెంట్ ఉంది, ఆ కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నావు. సబ్బా, పేస్టా, షాంపా ఇవన్నీ అవసరం లేదు. బయట అయితే మనం ఇవన్నీ తెచ్చుకుంటలేమా?